నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధర్మవరంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం. చేనేత రుణమాఫీ కోసం 110 కోట్లు విడుదల. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ ప్రసక్తే లేదు. కాంగ్రెస్ కావాలని అన్యాయం చేసిందన్న చంద్రబాబు. పుష్కరాల ట్రాఫిక్ నియంత్రణకు 3300 మంది సిబ్బంది. ఆటోలు, ప్రైవేటు వాహనాల కోసం ప్రత్యేక మార్గాలు. విజయవాడలో రేపు తీతిదే నమూనా ఆలయం ప్రారంభం. ఉదయం 7:30 నుంచి 9 వరకు మహా సంప్రోక్షణ. కర్నూలు జిల్లాలో కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరాలయం. ఈ ఏడాదికి చివరిసారిగా హారతి ఇచ్చిన భక్తులు.